పాతబస్తీ హుస్సేన్ హాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైతును గాయపరిచిన సెల్ ఫోన్ దొంగిలించిన ఘటనలో ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. పెట్లబుర్జి మోడర్న్ మెటర్నిటీ ఆసుపత్రి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి గ్రామానికి చెందిన గౌరార మల్లయ్య వృత్తిరీత్యా రైతు. తన పెద్ద కుమార్తె గర్భవతి కావడంతో ఆసుపత్రికి వచ్చాడు. ఓ వృత్తురాలు రోడ్డు దాటడానికి అవస్థలు పడుతుండగా ఈ రైతు మానవతా దృక్పథంతో వృత్తురాలిని రోడ్డు దాటించి వెనక్కి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. జలసాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడితే దొంగలు ఎంజాయ్ కాలనీ, మౌలాని, మల్కాజిగిరి, డబీరి పురాణ ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో రెహాన్ ఆక్వాన్, మిర్జా అబ్దుస్ అలీఖాన్, గౌరారు మల్లయ్యలుగా పోలీసులు గుర్తించారు. ఈరోజు మా హుస్సేన్ హాలం టీం ఇన్స్పెక్టర్ సురేందర్ మరియు డిఐ స్వామి ఆధ్వర్యంలో క్రైమ్ టీము వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు పంచమౌల గ్రామం దగ్గర ఒక ఇద్దరు అఫెండర్లు బైక్ మీద పోతున్నప్పుడు పట్టుకున్నారు. వీళ్ళిద్దరు వచ్చి అందులో రెహాన్ అక్వాన్ మరియు మిర్జా అబ్బాస్ అలీ ఖాన్ వీళ్ళిద్దరూ లాస్ట్ మంత్ 23rd ఎర్లీ మార్నింగ్ 4 o'clock మల్లేష్ అని అతను వాళ్ళ అమ్మాయి డెలివరీ గురించి మెటర్నిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ఆ విషయంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు 4 o'clock ఎర్లీ మార్నింగ్ చాయ్ తాగడానికి బయటకు వచ్చినాడు. అప్పుడు ఒక ఓల్డ్ లేడీ రోడ్ క్రాస్ చేస్తుంటే క్రాస్ చేయించే టైంలో ఈ ఇద్దరు అక్యూజ్డ్ వచ్చి 2-wheeler మీద అతని సెల్ ఫోన్ కావాలి మాట్లాడడానికి అని అడిగినారు. ఆయన సెల్ ఫోన్ ఇవ్వగానే అది తీసుకొని పారిపోతుంటే అతను పట్టుకోవడానికి చూసినప్పుడు కత్తితోని చెయ్యి మీద గాయం చేసి ఆ సెల్ ఫోన్ తీసుకొని పారిపోయినారు. అయితే ఇటు విషయంలో హుస్సేన్ హాలం ఇన్స్పెక్టర్ డిఐ చాలా కష్టపడి ఈ వెహికల్ చెకింగ్లో వీళ్ళ టీము అప్రహెండ్ చేసినారు. A1 మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. ఒకటి వచ్చి నారాయణ కూడా, ఇంకోటి వచ్చి కాలాపడతారు. ఈ 2 కేసులు పీడియాట్కి ఫిట్ అవుతుందా లేదా అనేసి మేము వెరిఫై చేసి వీళ్ళని ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. తర్వాత పీడియాట్ ప్రపోజల్ కూడా పంపిస్తాము. వీళ్ళిద్దరు వచ్చి మౌలాలి ఏరియాలో ఉండేవాళ్ళు. అక్కడ ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళిద్దరు కూడా ఇంటర్ వరకు చదువుతున్నారు. ఇప్పుడు A1 వచ్చి డబిల్పురా ఏరియాలో టెంపరీ ఉంటున్నారు. ఈ విషయంలో అందరూ హుస్సేన్ హాలం స్టాఫ్